Hi aspirants, my name is Yadbhushan, senior faculty. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 12వ తారీఖు రోజు విడుదల చేసినటువంటి ఎండోమెంట్కి సంబంధించిన అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని సిలబస్ని ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. 12వ తారీఖు ఆగస్టు రోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది సెకండ్ నోటిఫికేషన్ ఆగస్టు 2025లో విడుదలైంది. ఇందులో 7 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే బ్యాక్లాగ్ లాంటివి. యాక్చువల్గా ప్రభుత్వం దగ్గర ఆమోదించబడినటువంటి వేకెన్సీల యొక్క సంఖ్య 107 వేకెన్సీలు ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ పూర్తిగా గమనించినట్టయితే మనకి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఇందులో పోస్టులను యాడ్ చేసేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి 7 పోస్టులే అనుకోకుండా 107 పోస్టులు ఉన్నాయని అనుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్కి ఏ దశలోనైనా అంటే రిక్రూట్మెంట్ పూర్తయ్యే ఏ దశలోపైన పోస్టులను పెంచేటువంటి అధికారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. లేకపోతే మిగిలిన 100 పోస్టులకు ఇంకొక సెపరేట్ నోటిఫికేషన్ కూడా రావచ్చు. సెపరేట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషనే దాదాపుగా 3 నుంచి 6 నెలల ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఈలోపు మిగతా పోస్టులను 100 పోస్టులను లేదా కనీసం తక్కువ 40 నుంచి 50 పోస్టులను కలపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్టుల సంఖ్యను పట్టించుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సెకండ్ నోటిఫికేషన్ చెప్పినాను. ఫస్ట్ నోటిఫికేషన్ ఆగస్టు 2021లో వచ్చింది. అప్పుడు 60 పోస్టులకు వచ్చింది. అప్పుడు ఫస్ట్ టైంగా మనము ఆన్లైన్లో టోటల్గా దీనికి సంబంధించినటువంటి సిలబస్ను మనం క్లియర్గా కట్గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం కూడా అదే విధంగా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మీకు అందిస్తున్నాను. అప్లికేషన్స్ అనేవి కంప్లీట్గా పూర్తిగా ఆన్లైన్ మోడ్లోనే ఉంటాయి. తర్వాత ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, ఒరిజినల్ వేకెన్సీస్ 107 ఉన్నాయి. మనకు జీవోస్ కూడా ఉన్నాయి. పే స్కేల్ 25,220 నుంచి 80,910 ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 60 నుంచి 70,000 వరకు జీతం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏజ్ సాధారణ లిమిట్ చూస్తే 18 నుంచి 42 సంవత్సరాలు 1/7/2025 వరకు అంటే జూలై 1 వరకు వయసును పరిగణలోకి తీసుకుంటారు. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వరకు ఇంకొక 5 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. హిందూ రిలీజియన్ హిందూ మతాన్ని పాటించేవారు మాత్రమే హిందూ మతస్థులు మాత్రమే దీనికి అర్హులు. ఎనీ డిగ్రీ ఉండాలి. అప్లికేషన్స్ని 13వ తారీఖు 8వ నెల 2025 నుంచి 2వ తారీఖు 9వ నెల 2025 వరకు తీసుకుంటారు. అంటే ఈ రోజు నుంచి 13th ఈ రోజు, నిన్న 12th రోజు నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 2nd వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. అంటే దాదాపు ఒక 20 రోజుల సమయం ఉంది మనకి. ఇంతకుముందు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా మీకు నోటిఫికేషన్లో ఉంది. మొబైల్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉండాలి, మీ ఆధార్ కార్డు ఇవన్నీ ఉండాలి. దాంతో మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిజీ లాకర్తో కూడా చేసుకోవచ్చు. అదంతా నోటిఫికేషన్లో ఉంది క్లియర్గా. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు. చేసుకున్న వాళ్ళు కొత్తగా చేసుకున్న వాళ్ళు చేసుకోండి. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ రాత పరీక్ష ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఆప్టికల్ ఓఎంఆర్ రీడర్ అంటే మనకు ఒక పేపర్ ఇస్తారు, దాని మీద రౌండ్స్ పెట్టాలి. ఓఎంఆర్ షీట్ మోడల్లో ఉంటుంది. దీనికి డేట్ సెపరేట్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు అన్ని డౌట్ అడుగుతారు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టొచ్చని. గతంలో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ మెయిన్స్ 2 దశలలో జరిగినాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ లేదు, ఒకటే ఎగ్జామినేషన్ ఉంది. ఆ ఎగ్జామినేషన్ మోడల్ కూడా చెప్తాను. ఆ ఎగ్జామినేషన్ ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 12కి వచ్చింది. ఈరోజు ఆగస్టు 13, సెప్టెంబర్ 2 వరకు మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. అంటే చూడండి ఇంకొక 20 రోజుల తర్వాత ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ అవుతుంది. అంటే సెప్టెంబర్ 2 లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 3rd or 4th అనౌన్స్ అవుతుంది. సాధారణంగా నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి 45 రోజుల నుంచి 90 రోజుల లోపుగా వాళ్ళు ఏదో ఒక డేట్ సాధారణంగా ప్రకటిస్తారు. అంటే 45 రోజులు అంటే 12వ తారీఖు నుంచి 45 రోజులు చూసుకుంటే మనకు సెప్టెంబర్ 30 అవుతుంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 15 లోపు ఏదో ఒక తేదీని వాళ్ళు ఇవ్వచ్చు. ఇది సాధారణమైనటువంటి తేదీ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 30 అంటే ఇంకా లాస్ట్ కదా, వదిలేండి. అక్టోబర్ అంటే ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ అందాదా అంటే రమారమి సుమారు ఎప్పుడు ఉండొచ్చు అంటే అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉండొచ్చు. అంటే మీకు ఆగస్టు సెప్టెంబర్ మొత్తం ఛాయిస్ ఉంది, టైం ఉంది, 50 రోజుల సమయం ఉంది. కరెక్ట్గా కనుక మీరు ఉపయోగించుకుంటే సరిపోతుంది. నేను ఊహించేది మాత్రం ఇది. అక్టోబర్ నవంబర్ అనేది మినిమం.
డిసెంబర్లో ఉండొచ్చు, జనవరిలో ఉండొచ్చు, ఫిబ్రవరిలో ఉండొచ్చు. మీకు ఇంకా ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత మంచిదే. బట్ నేను తక్కువ మినిమం టైం చెప్పడం జరిగింది. వాళ్ళు సెపరేట్గా అనౌన్స్ చేస్తారు, తరచూ వెబ్సైట్ చూడాలని చెప్పడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్. ఇది మనకి రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళను 1:2 పద్ధతి కానీ 1:3 పద్ధతి కానీ వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి నియమాలకు అనుగుణంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పిలవడం జరుగుతుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టైపింగ్ స్కిల్స్ వచ్చా లేదా చూడడానికి ఒక 50 మార్కుల కోసం పెట్టే పరీక్ష. అందులో బేసిక్గా మనకు వాళ్ళు కేటగిరీ వారిగా మనకు మార్కులు పెట్టడం జరిగింది. మామూలు పాస్ మార్కులకి సరిపోతుంది క్వాలిఫైయింగ్ నేచర్. మళ్ళీ రిటర్న్ ఎగ్జామినేషన్ మార్కుల ఆధారంగా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ స్కీమ్ చూద్దాము. గతంలో డిఫరెంట్ ఉంటే ఆ గతం వదిలేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏంటంటే 2 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటున్నాము. ఇందులో 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ డీటెయిల్ వీడియో చేస్తాను. పేపర్ 1కి అండ్ పేపర్ 2కి 2 సెపరేట్ వీడియోస్ చేస్తాను, లేదా కలిపైనా ఒకే వీడియో చేస్తాను. పేపర్ 1లో 10 సబ్జెక్టులు ఉన్నాయి. 150 క్వశ్చన్స్, 150 మినిట్లు, అంటే 2.5 గంటలు, 150 మార్కులు. పేపర్ 2ని హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటున్నారు, హెచ్పిఐ అండ్ టిఎస్సిది. ఇందులో కూడా 150 క్వశ్చన్స్ ఉన్నాయి. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, అంటే 2.5 గంటలు, 150 మార్కులు. అంటే 2 పేపర్లకు సమానమైన ప్రాధాన్యత ఉంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. 2016లో వచ్చిన జీవో ప్రకారం ఏపీపీఎస్ నిర్వహించే ప్రతి పరీక్షలో కూడా 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో పేపర్ 2లో మనకు 12 చాప్టర్స్ ఉన్నాయి. మళ్ళీ డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇదంతా సిలబస్ అనాలిసిస్, నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ పేపర్ 1ని పేపర్ 2ని వెరీ డీటెయిల్గా చెప్తాను, బట్ ఇక్కడైతే సంక్షిప్తంగా చెప్తాను. ఇక్కడ మీరు చూడండి, 150 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 150 మార్క్స్ ఉన్నాయి. మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఈక్వల్ ప్రయారిటీ ఉన్నాయి, రెండింటిని కరెక్ట్గా చదవాలనిపిస్తుంది. వాస్తవానికి అదే విధంగా చదవాలి. కానీ ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక మహాసముద్రము. ఎంత చదివినప్పటికీ కూడా మీరు మహా అయితే ఒక 50 రోజుల నుంచి 100 రోజుల సమయం అనుకోండి. ఈ సమయంలో మీరు గతంలో చదివినా ఇప్పుడు చదివినా దాదాపుగా ఒక 80-90, మహా అయితే గరిష్టంగా ఒక 100 మార్కులు వస్తాయి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ సంపాదించుకోవడం జనరల్ స్టడీస్లో సాధ్యం కాదు. కాబట్టి ఏ క్యాండిడేట్ అయినా ఒక 80 లేదా 90 లేదా గరిష్టంగా 100 మార్కులు ఎక్స్పెక్ట్ చేయవచ్చును. కాబట్టి ఇది అందరికీ సమానంగానే ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్లో మీ యొక్క ప్రతిభ ఆల్మోస్ట్ అందరిది ఈక్వలే ఉంటుంది. కానీ మీ యొక్క విజయాన్ని నిర్ధారించేది పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇందులో 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 150 మినిట్స్ ఉంది, 150 మార్క్స్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ దగ్గర, అంటే నేను క్లాసెస్ చెప్పినప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను అప్పుడు గమనించినట్టయితే 110 అండ్ 120 మధ్యలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారం. అంటే ఇందులో మీరు టార్గెట్ ఎంత పెట్టుకోవాలో 120 టార్గెట్ పెట్టుకుంటే కనీసం 110 వస్తాయి. మీకు 110 వస్తే మీరు సెలెక్ట్ అయినట్టు లెక్క. కాబట్టి దీనిలో 110 కాదు, 120, 127 వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. బట్ మన టార్గెట్ అంటే ఒక 110 పెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక 90 పెట్టుకోవాలి. అంటే 200 మార్కులు, 300కు 200 మార్కులు వస్తే మీరు లిస్ట్లో ఉంటారు అనేటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా తెలిసిన వాటికి జవాబులు పెట్టాలి. నియర్ బై ఉన్నాయి అనుకున్నప్పుడు అట్లాంటి వాటిని జాగ్రత్తగా ఆలోచించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మేము చెప్తే పెట్టడం, చెప్పకపోతే మానేయటం కాదు. ఎగ్జామినేషన్లో ఆ 2.5 అవర్స్లో మీ యొక్క డెసిషన్ మీద సక్సెస్ డిపెండెంట్ అయి ఉంటుంది. పేపర్ 1లో 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, పేపర్ 2లో 12 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఒక టెంపరీ ప్లాన్ ఇస్తున్నాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. పేపర్ 1కి ఒక వీడియో, పేపర్ 2కి ఒక వీడియో, మళ్ళీ టైం మేనేజ్మెంట్కి ఒక వీడియో, ఎవ్రీథింగ్ మీకు ఈ రాబోతున్నటువంటి 50 నుంచి 100 రోజుల పాటు మీకు పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో నేను ఉంటాను. ఎలాంటి సందేహాలు నన్ను అడగవచ్చు. మీరు తక్కువ ఇప్పటి నుంచి ఒక 6 గంటలు అయితే ఖచ్చితంగా టైం కేటాయించాల్సిందే. మీరు ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా కంప్లీట్గా ఆ ప్రిపరేషన్ మీదే ఉన్న అన్ఎంప్లాయీస్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఎవరైనా 6 గంటలు అయితే కేటాయించుకోండి. మార్నింగ్ ఒక 2 to 3 అవర్స్ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద కేటాయించుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ ఒక 2 to 3 అవర్స్ మనము సబ్జెక్ట్ మీద కేటాయించుకోండి. ఒక 40 నుంచి 50 రోజులు కనుక మీరు కేటాయిస్తే సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఇంకొక 10 రోజులు కేటాయిస్తే ఒక రివిజన్ అయిపోతుంది. ఇంకొక 10 రోజులు కేటాయిస్తే ఇంకొక రివిజన్ అయిపోతుంది. అట్లా ఒక 2 రివిజన్స్ కంప్లీట్ చేయండి. ఇంకొక 10 days టైం తీసుకొని టోటల్ టెస్ట్లు అన్ని కూడా రాయండి. అంటే గరిష్టంగా ఒక 70 to 80 days పర్ఫెక్ట్గా మీరు కేటాయిస్తే అప్పటికి మీకు ఎగ్జామ్ టైము, డేట్ అన్నీ వచ్చేస్తాయి. నేను 70 to 80 days ప్లాన్ చెప్తున్నాను. ఇంకా 90 days 100 days ఉంటే ఇంకా చాలా మంచిది. బట్ మనం ఈ పీరియడ్ లోపే మన యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు వెళ్ళండి.
మీకు ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదించవచ్చు. తప్పనిసరిగా మీ సందేహాలను నేను తీర్చడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ వచ్చినటువంటి అరుదైనటువంటి ఉద్యోగ అవకాశాన్ని దాదాపు 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.